ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడప్ చేయాలని కోరుతూ హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నెల 23కి వాయిదా వేసిన హైకోర్టు రైట్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి రాణా, హరిరామ జోగయ్య పిటిషన్లు ఏమని పేర్కొన్నారు, ఈరోజు ఏమని ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు? అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉండి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆయన సంబంధించిన కేసులు ఇంతవరకు అయినా ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు కూడా జరగట్లేదు. ఎక్కడికక్కడ ఆగిపోయి కేవలం డిశ్చార్జి పిటిషన్స్ ఇప్పటి వరకు నడుస్తున్నాయి, కానీ మెయిన్ కేసు ఇప్పటి వరకు విచారణకి రాలేదని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపైన ఆయన హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. జగన్ పైన బట్టి అన్ని కేసులపైన త్వరగతిన విచారణ చేసి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ప్రజాప్రతినిధులపైన ఎటువంటి కేసులు ఉన్నప్పుడు ఇలాంటివి కంపల్సరీగా త్వరగతిన వాటిని విచారించి తీర్పు కూడా వెల్లడించాలనేది కూడా ఆ క్లాజ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సిబిఐకి సంబంధించిన విషయంలో సంవత్సరాల కొద్దీ ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూనే ఉన్నాయి, వాటికే కౌంటర్లు వేసుకుంటున్నాయి, కానీ మెయిన్ కేసు ఇప్పటి వరకు కూడా విచారణకు రాలేదంటూ కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇవాళ ఆయన పిటిషన్ స్వీకరించినట్టు హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలను ఇవాళ హైకోర్టు ఇచ్చింది. ముఖ్యంగా సిబిఐ కోర్టుకు కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు, సిబిఐ కోర్టులో ఏమేం కేసులు ఇప్పుడు విచారణలో ఉన్నాయి, ఏ దశలో ఉన్నాయి అన్న దానిపై కూడా ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు హైకోర్టు కూడా అడిగింది. ఆ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. దానితో పాటు జగన్ తరపు న్యాయవాదికి కూడా ఒక కీలకమైనటువంటి సూచన చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హరిరామ జోగయ్య కొన్ని అంశాలని ప్రస్తావించి జగన్ సంబంధించినటువంటి కేసుల్ని తొందరగా విచారించమనేసి ఆయన పిటిషన్ వేశారు కాబట్టి ఈ పిటిషన్ సంబంధించిన విషయంలో మీరు కౌంటర్ దాఖలు ఏమైనా చేస్తారనేది కూడా అడిగింది. దాంతో కౌంటర్ దాఖలు చేయడానికి వాళ్ళకి సమయం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతో పాటు ఈ కేసుల్లో స్పీడప్ అనేది కంపల్సరీ చేయాలనేది కూడా హరిరామ జోగయ్య మొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాడు. దాని దగ్గరగా ఇప్పుడు జరుగుతుంది. మరోవైపు సిబిఐ కోర్టులో కూడా నాంపల్లి దీంట్లో కొన్ని చిన్న కేసులు అయితే దాదాపు మెయిన్ కేసులు కాకుండా అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ రోజువారీ విచారణ అనేది జరుగుతూనే ఉంది. ఓ పక్క అది జరుగుతున్నప్పుడు ఇప్పుడు హరిరామ జోగయ్య కూడా వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇంకా స్పీడప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. పూర్తి నివేదిక అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత హైకోర్టుకి దాని తర్వాతనే డిసిషన్ అయితే తీసుకోబోయే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి ఈ నివేదికలు చాలా వరకు ఉన్నట్టుగా హైకోర్టు దృష్టికి హరిరామ జోగయ్య తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ప్రస్తావించినటువంటి అన్ని నివేదికలన్నీ కూడా తీసుకురావడం, దాంతో పాటు ఈ కేసులు మొదటి నుంచి ఎట్లా వెళ్ళింది, ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరిగింది, దీని ప్రాసెస్ ఏంది, దాని ఎంతవరకు వచ్చినాయి అన్న దానిపై కూడా ఏ దశలో ఉన్నాయి, ఇప్పుడు ఎంతమందిని ఈ కేసుల్లో విచారణకు పిలిపించారు, అన్ని డీటెయిల్స్ తీసుకొని హైకోర్టుకి సబ్మిట్ చేయమని కూడా ఇప్పుడు హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఇంకా తదుపరి విచారణకి ఈ నెల 23కి హైకోర్టు అయితే వాయిదా వేసిన పరిస్థితి కనపడుతుంది. చక్రి. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.